హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవ్ కుమార్. నిన్న అఫర్బాతిన్లో, సౌదీ అరేబియాలోని అఫర్బాతిన్లో ఒక వ్యక్తి నాకు కనిపించి అతని బాధలని చెప్పాడు. సో అతనికి నేను నా చేతనైన సాయం నేను చేశాను. కానీ అతనికి ఉన్న సమస్యలు ఇక్కడి గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల ఈ వీడియో మీ ఫేస్బుక్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. దాదాపు ఈ వీడియో ప్రతి ఒక్కరికి, ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఈ షేర్ చేస్తే అతనికి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అతని కష్టాలేంటో, అతని బాధలేంటో అతని మాటలోనే మీరు వినండి. హలో అన్నయ్య, నమస్తే. మా ఊరు వచ్చేసి రాయచోటి, కడప జిల్లా మాది. ఇక్కడికి 3 నెలల కిందట నేను వచ్చాను. 1,00,000 రూపాయలు ఖర్చు చేసుకుని వచ్చాను. హౌస్ డేవర్ పని మీద వచ్చాను. హౌస్ డేవర్ పని మీద వస్తే 3 నెలలు అయిపోయింది. 3 నెలల నుంచి జీతం మిల్లుచు చాలా టార్చరింగ్ పెట్టి చాలా గురి చేశాడు, చాలా కొట్టాడు. నేను బాధ తట్టుకోలేక సీదా మక్తబ్ ఆమలకు వచ్చాను. మక్తబ్ ఆమలో కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత కఫిల్ గారిని పిల్లంపించారు. పిల్లంపించేసి అక్కడ వాళ్ళు ఒకటి అయిపోయి నాకు 3 నెలల జీతం ఇవ్వలేదు. టికెట్ చూసుకోమన్నాడు. టికెట్ చూసుకున్న తర్వాత 3వ రోజు ఫోన్ చేశాను. కేసు వాపసు తీసుకుంటే గానా నీకు ఇండియాకి పంపిస్తా, పాస్పోర్ట్ ఇస్తాను అన్నాడు. తీరా మళ్ళా ఫోన్ చేస్తే 2,000 రియాలు అడుగుతున్నాడు. పాస్పోర్ట్ ఇవ్వలేదు. నాకు చాలా గురి చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేదానికి చోటు లేదు, తినేదానికి తిండి లేదు, జేబులో ఒక పైసా కూడా లేదు. ఇతను మన ఆంధ్ర ఒక అతను హెల్ప్ చేశాడు. ఉండేదానికి చోటు ఇచ్చాడు, తినేదానికి తిండి ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇట్లున్నాను. నాకు పాస్పోర్ట్ లేదు, ఏం తెలియని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి ఈ వీడియో షేర్ చేసి మన ఇండియా అధికారులకు మీరు న్యాయం జరిగేట్లుగా చూస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ అన్నయ్య, తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి నా వీడియో. నా పేరు మణికంఠ. మాది రాయచోటి, కడప జిల్లా. మీరే అన్నయ్య, మీరే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి అన్నయ్య.